ఒంగోలు ఫ్లెక్సీల వివాదం అయితే మరో తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల వివాదం రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిన ఫ్లెక్సీల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలు చించేయడం వెనక కూడా టీడీపీ నాయకులు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హస్తం ఉందని చెప్పేసి జన సైనికులు, అదేవిధంగా జనసేనకు సంబంధించి నాయకులు అయితే ప్రస్తావిస్తున్న పరిస్థితి. దాంతోపాటు దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కోసం ప్రకాశం జిల్లా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్న ప్రతి చేద్దాం. ఇప్పుడు ఫ్లెక్సీల వివాదం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యం జనసేన టీడీపీ వర్గాల మధ్య కొద్దిగా చిచ్చురేగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్వాగతానికి ఏర్పాటు చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకి సంబంధించి చించివేయటం కూడా జరిగింది. ఆ చించివేసింది ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రోద్బలంతో ఉందని చెప్పేసి జన సైనికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు జిల్లా అధ్యక్షుడిగా? వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్నే కాకుండా తెలుగుదేశం పార్టీలోనే కాకుండా జనసేన కార్యకర్తలను కూడా ఎన్నో రకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి బాలినేని వాసు గారు ఈరోజు జనసేనలో చేరుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మాకంటే కూడా జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి రియాజ్ వర్గం చాలా కష్టపడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 100కి 100% కష్టపడినటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలందరూ కూడా కడుపు మంటతోటి ఉన్నారు. కష్టపడ్డటువంటి మేము కాకుండా ఈరోజు ఎవరో మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి బాలినేని వాసు గారిని తీసుకొని రావడం తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టము లేదు. ప్రభుత్వం మాది, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మా వాళ్ళు కాబట్టి. అంటే జనసేనలో వ్యతిరేకిస్తున్నటువంటి రియాజ్ వర్గమే ఇది చేసిందని మీరు అంటారా? రియాజ్ వర్గమే కాదు, వాసు వల్ల ఇబ్బంది పడి కేసులు అనుభవించినటువంటి, కష్టాలు పడినటువంటి ప్రతి ప్రజలు కూడా ఇప్పుడు సపోజ్ చూసుకుంటే 200 నుంచి 300 కేసులు అయినాయి. ల్యాండ్ మీద కబ్జాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కడుపు మంటతో చేసేటటువంటి పనే ఇది. ఎప్పుడైనా దామచర్ల జనార్దన్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి ప్రోత్సహించరు. ఆ రోజు ఫ్లెక్సీలు తీసేటప్పుడు కూడా మీరు ఎటువంటి ఫ్లెక్సీలు తీసేయద్దు, మున్సిపాలిటీని పంపిస్తానని గంట సేపు మమ్మల్ని నిలబెట్టాడు. అక్కడ గంట సేపు దామచర్ల జనార్దన్ మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాడు. లేకపోతే ఫస్ట్ రోజే కోసేసేవాళ్ళం. అది ఇప్పుడు కూడా నాకు తెలియదు. జడా బాలనాగేంద్ర అనేటువంటి వ్యక్తి నిన్నటిదాకా దామచర్ల జనార్దన్ కోసం పనిచేయలేదా? ఈరోజు అంతర్గత కలహాల వల్లే కదా రియాజ్ మీద వ్యతిరేకించి అతను కూటమి పెట్టుకుంది. ఇలా చేసేటటువంటి వ్యక్తులకే కాదు, నిజంగా నీతి నిజాయితీ ఉంటే దామచర్ల జనార్దన్ అలాంటి వాడని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఫ్లెక్సీలు చించుతానంటేనే ఒప్పుకోకుండా గంట సేపు నిలబెట్టి మున్సిపాలిటీ అధికారులను పంపించి తీపిచ్చినటువంటి వ్యక్తి ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తాడా? అంటే ఇప్పుడు జనసేనలో ఉన్న వర్గమే ఇది అంతా చేస్తుందా? జనసేనలో వర్గాలు మరోసారి బాలినేని వర్గం కూడా తయారవబోతుందని చెప్పి ఇది సంకేతంగా భావించుంటారు. ఖచ్చితంగా నేను 100కి 100% చెప్తున్నాను. జనసేనలో బాలినేని వర్గం తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే చేసినటువంటి కేసులు, అక్రమాలు, గొడవలు, కబ్జాలు వీటన్నిటి నుంచి కాపాడుకోవడానికి, మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉన్నటువంటి అటవీ భూమిని కాపాడుకోవడానికి వాళ్ళ వియంకుడు కొండా భాస్కర్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు, గొడవలు ఇవన్నీ బయటికి రాకుండా ఉండడానికి ఇప్పుడు జనసేనలోకి వస్తున్నారు. మరి ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడో, వాళ్ళని ఆహ్వానిస్తున్నాడో కానీ ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంది? ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది జనసేన అని కాదు, టీడీపీ అని కాదు. ఎవరైతే బాధపడ్డారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఇప్పుడు నేనే 42 రోజులు ఊరోజులు పెట్టి పారిపోయా అతని వల్ల. నాలాంటి మీరు చేశారా? ఏంటిది ఫ్లెక్సీలు చించింది మీరు, అంటే రోజులు పెట్టి బాధపడ్డారు, బాధితులని మీరు అంటున్నారు కదా, మీరేమైనా చేశారా? ఖచ్చితంగా నేనైతే చేసేవాడిని. జనార్దన్ అన్న పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను ఇప్పుడే ఎదురుగా నీ ముందేకు వస్తా. జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒక్కటే, తొందరపాటు నిర్ణయాల వల్ల కూటమి ప్రభుత్వంలో ఒంగోలు నుంచే జనసేన, తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పరిస్థితి తీసుకురాబకండి. దయచేసి మీరు ఆలోచించండి.
ఖచ్చితంగా ఇది కొన్ని వందల కుటుంబాలు ఈరోజు నాశనం అయిపోయి ఉన్నాయి బాలినేని వాసు గారి వలన. ఎంతోమంది నాకు తెలిసి ఈ రియాజ్కి యాంటీ వర్గమే కోసి ఇక్కడి నుంచి అల్లర్లు అనుకుంటున్నా. ఇది మొత్తానికి ఆ సంస్కృతి మాకు లేదు. ఫ్లెక్సీలు దించే దానికోసం అయితే మేము ఎప్పుడు దూరంగా ఉంటామో. మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పిన విధంగా మేమైతే ఇటువంటి సంస్కృతిని అయితే ప్రోత్సహించము. అతను చెప్పిన విధంగా మేము క్రమశిక్షణగా ఉంటామని చెప్పేసి తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. కాకపోతే గత కొన్ని రోజులుగా నలుగుతున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జనసేనలో చేరిన విధానం, ఇక్కడ ఫ్లెక్సీలు చించుకోసుకోవటం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకిస్తున్న వర్గం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రేపటికి రేపు చేరుతున్న నేపథ్యంలో నగరంలో వెలిసిన అనేక ఫ్లెక్సీలను బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో మట్టికి చించేశారు. అనేక విధంగా అదేవిధంగా కూడా వెలిసిన ఫ్లెక్సీల్లో జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫోటో లేకపోవడం, అదేవిధంగా కూటమి సభ్యులను కొంతమంది ఫోటోలు లేకపోవడం కూడా వివాదం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూటమి అధిష్టానం అయితే ఒక ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇక్కడ కూటమి సభ్యులు అయితే కోరుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే జనసేనలో చీలికలు వస్తే కూటమికి బీటలు వాలే పరిస్థితి ఎక్కడైతే కనిపిస్తుందని చెప్పేసి దానికి నాంది ప్రకాశం జిల్లానే కానున్నదా అనే విధంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలకైతే చెక్ పెట్టాల్సిన పరిస్థితి కూటమి నాయకులు, కూటమి అధిష్టానానికైతే